హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 24% హెచ్ఆర్ఏ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎవరికి వాళ్ళ యొక్క మండల హెడ్ కింద శాలరీలు అయితే ఇచ్చేలా ఆదేశాలు అయితే జారీ అయ్యాయండి. ఇక 30 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్ ఫైల్స్ పూర్తి చేసి ఆచరణలోకి తేవాలని చెప్పి క్యాబినెట్లో అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక ఈ పాయింట్ చర్చకు రావడం జరిగింది. ఇక గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ అయితే శ్రీకారం అయితే చుట్టిందండి. ఇక గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన అయితే చేశారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగులకి వీరిలో ఒకరు డీడీఓగా అయితే ఉండే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం. అయితే ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం సంబంధించి ఉద్యోగులు అయితే గుడ్ న్యూస్గా అయితే భావిస్తున్నారండి. గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పాటించేలా అయితే ప్రతిపాదనలు అయితే తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృశాఖలో విలీనం అయితే చేశారండి. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చరు, హార్టికల్చరు అసిస్టెంట్, విలేజ్ వీటికి సంబంధించి అయితే ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ వీరికి 24% హెచ్ఆర్ఏని అయితే అందించడం అయితే జరుగుతోందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.